హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈరోజు వీడియో ఏంటంటే తెల్ల వంకాయలతో పచ్చడి చేశానండి. రోటి పచ్చడి చేశాను. చాలా సింపుల్గా చేశాను, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా సరే, వంకాయ ఏ రకంగా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుందండి. వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఇవి మొత్తం కట్ చేసేసి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా వంకాయలు అయితే కట్ చేసేసి ఇలా ఉప్పు నీటిలో వేసుకున్నానండి. ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని వంకాయలు మొత్తం కట్ చేసేసి ఉప్పు వేసేసి ఉప్పు నీటిలో వేస్తే చేదు రాకుండా ఉంటాయి వంకాయలు, తెలుసు కదా అందరికి. ఇది పక్కన పెట్టేసుకుందాము. రెండే వంకాయలు ఉన్నాయండి. నేను 2 వంకాయలతోనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయల ముక్కలు వేసేసుకొని వంకాయల్ని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేయండి. అంటే మనం ఉప్పు నీటిలో వేసినా కానీ కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తే మెత్తగా అవుతాయి. అలాగే చేదేమీ రాకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడి నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి. వెండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు అదే కళాయిలో, ముక్కలు తీసేసిన కళాయిలో ఆయిల్ ఉంటుంది కదా, అందులో పచ్చిమిర్చి టమాటాలు వేసేసి టమాటా మొత్తం మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేయాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి టమాటా మెత్తబడే వరకు మగ్గనివ్వండి. పచ్చిమిర్చి 2 మెత్తబడిపోతాయి. అలా మగ్గనిస్తేనే చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు వేసుకున్నాము. ఎక్కువ వేసుకోకండి. తెల్ల వంకాయలో ఆల్రెడీ వంకాయలో కూడా పులుపు ఉంటుంది, టమాటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకుండా చిన్నదంతా వేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే మగ్గనిచ్చిన తర్వాత చూడండి, మొత్తం టమాటా అయితే బాగా మగ్గిపోయింది. చూసారా, ఇలా గడితో అంటేనే మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకున్నామండి. వేడిగా ఉంది కాబట్టి. వంకాయ పచ్చడి ఎంత రుచి అండి! మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఇప్పుడు ఇలా దంచుకునే ఒక రాయి ఉంటుంది కదా, మీకు దంచుకునే రాయి లేకపోతే మిక్సీ జార్లో అన్నా వేసుకోవచ్చు. ఆ రాయిలో పావు టీ స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా ఇలా దంచేసుకోండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేయండి. ఎందుకంటే నేను 2 వంకాయలు వేసాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను అనమాట. అవి మెత్తగా నలిగిన తర్వాత ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి టమాటా, అది కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా ఇలా దంచేసుకోవడమే. నిజంగా దంచుతుంటే కూడా నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంత బాగుంది పచ్చడి. తినేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేశాను. చూడండి, ఇవి కచ్చబిచ్చ బాగా మెత్తగా దంచిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇలా దంచేసుకోవాలి. మరి మెత్తగా అయితే మాత్రం వద్దండి, కచ్చబిచ్చానే ఉండాలి. వంకాయని ఆయిల్లో ఫ్రై చేయకుండా స్టవ్ మీద కాల్చి కూడా ఇలా పచ్చడి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయతో ఏ రెసిపీ కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమండి వంకాయ. నాకే కదండి, మా ఇంట్లో అందరి ఇష్టమే. కొంతమందికి నచ్చకపోవచ్చు. చూడండి, కొంచెం మెత్తగా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, చాలకపోతే ఈ టైంలో వేసుకోండి. వేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి ఇలా మధ్యలో వేసి ఇందులో చితక్కొట్టానండి. చితక్కొట్టడం అంటే ఇలా కుమ్మడం అనమాట. ఇలా మరీ మెత్తగా కుమ్మద్దండి, జస్ట్ అందులో కలిసిలాగా. చూసారా, ఈ విధంగా అనమాట. ఇలా కుమ్మిన తర్వాత ఆనియన్ కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. మొత్తం ఊడ్చేసుకొని ఒక పక్కన పెట్టేయండి. ఇది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి, తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోకపోయినా కూడా బాగుంటుందండి, అలా తినేసినా కూడా బాగుంటుంది. కొంచెం తాలింపు వేస్తే ఈ పప్పులు అయ్యి ఉండి టేస్ట్గా ఉంటుంది. ఇంకానా అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి 1/2 టీ స్పూను శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినపప్పు, కొంచెం అంత ఆవాలు వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ పచ్చడి కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవడమే అండి. నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకు. చాలా బాగుంది పచ్చడి, చాలా బాగా చేశానండి. తెల్ల వంకాయలతో పచ్చడి, ఇలా రోటి పచ్చడి ఇప్పుడు ఈ రోజుల్లో తక్కువైపోతున్నాయండి, కానీ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు మిక్సీలో చేస్తే కచ్చబిచ్చ చేయాలండి, చూసుకొని చేసేయండి, లేదంటే మెత్తగా అయిపోతుందండి. అంటే ఫ్రెండ్స్, రెడీ అయిపోయిన పచ్చడి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎవరికన్నా ఒకటి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.